ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి అన్నాడు. స్త్రీలకు కూడా చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, అమ్మా మీరు వివాహం చేసుకున్నారు కదా, చేసుకున్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను మీ సొంత పురుషుడు, మిగిలిన వాళ్ళందరూ పరాయి పురుషులు. కనుక మీరు ఏం చేయాలంటే మీ సొంత పురుషుడైనటువంటి మీ భర్త ఎవరైతే ఉన్నారో అతనికి మీరు లోబడండి. లోబడడం అంటే దాని అర్థం ఏంటి? అతని మాట వినండి, అతడు చెప్పింది చేయండి చాలు అని. చాలా చాలా మంచి మాట. ఇదిగో భార్యగా మీకు చెప్తున్నాడు. ఏమంటే భార్యలైన వారు భర్తల మాట వినాలండి. వింటే మంచిది. ఎలా వినాలి? బైబిల్లో ఒక భక్తురాలు ఉంది. ఆవిడ తన భర్త మాట ఎలా వినిందో అలా వింటే చాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. భార్యలుగా మీరు ఏం చేయాలంటే, ఇదిగో శారా ఎలాగైతే యజమాని అని పిలుచుచు తన భర్తకి లోబడి ఉందో అలాగే మీరు కూడా మీ భర్తలకు లోబడండి చాలు.